హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ సాదా గోపాలం. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో నేను ఒక మంచి వంకాయ కర్రీ చేసి చూపించబోతున్నాను. ఈ వంకాయ కూర బిర్యానీలో కానీ, రైస్లో కానీ, రాగి ముద్దలో కానీ, చపాతీలో కానీ ఎందులోకైనా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ వంకాయ కూర ఎంతో కమ్మగా రుచిగా చాలా బాగుంటుంది. మీరు కూడా నేను చూపించబోయే ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ చేసుకుంటారనమాట. అంత బాగుంటుంది. ఈ కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. అంతకన్నా ముందు కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను ఇక్కడ 1/2 kg వంకాయలకి సరిపడ్డ మెజర్మెంట్ అయితే చూపిస్తున్నాను. ముందుగా ఒక కడాయిలోకి 75 గ్రాముల వరకు ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్లోకి కొద్దిగా ఆవాలు, ఒక 10 మిరియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 4 లవంగాలు, 1/2 స్పూన్ సోంపు, ఒక చిన్న దాల్చిన చెక్క, 1/2 స్పూన్ మెంతులు వేసిన మసాలాలన్నీ కూడా మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి కచ్చాపచ్చాగా దంచుకున్న 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు 30 సెకండ్లు వేయించుకున్న తర్వాత ఇందులోకి మీడియం సైజ్ ఎర్రగడ్డలు అయితే 3, పెద్దవైతే 2 చిన్నవిగా కట్ చేసి వేసుకోవాలి. అందులోనే కరివేపాకు కూడా వేసి ఎర్రగడ్డలన్నీ కూడా దోరగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇవైతే దోరగా వేగిపోయాయి, ఈ మాత్రం వేయించుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ 4 మీడియం సైజ్ టమాటాలు సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఈ టమాటాలు అన్నీ కూడా ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు వేసేటప్పుడు నేను వీడియో ఆన్ చేయడం మర్చిపోయాను. ఇవన్నీ ఒకసారి కలబెట్టుకున్న తర్వాత ఇక్కడ వంకాయలు అయితే నేను మీకు చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకున్నాను. మన ఇష్టం, గుత్తి వంకాయ లాగైనా కట్ చేసుకోవచ్చు, 4 పీసులుగా అయినా కట్ చేసుకోవచ్చు, ఎలా అయినా కట్ చేసుకోవచ్చు అనమాట. వంకాయలు ఇలానే కట్ చేసుకోవాలని అయితే ఏం లేదనమాట. వంకాయల్లో పుచ్చులు పురుగులు లేకుండా మాత్రం చూసుకోవాలి. నాకైతే కట్ చేసేటప్పుడు కొన్ని పుచ్చులు పురుగులు అయితే ఉన్నాయి కాబట్టి మీకు మధ్య మధ్యలో ఒక చిన్న ముక్కలు కూడా కనిపించచ్చు. తర్వాత ఇది మొత్తం ఒకసారి కలబెట్టేసేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద టమాటోలు మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. ఈ టమాటోలు మెత్తబడే లోపల వంకాయలు కూడా మనకు సగం మెత్తబడిపోతుంది అనమాట. ఇక్కడైతే 10 నిమిషాల తర్వాత టమాటోలు మెత్తబడి వంకాయలు కూడా మెత్తబడ్డాయి అనమాట. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ కారం లేదా మీరు తినగలిగినంత కారం వేసుకోండి. 1 స్పూన్ ధనియాల పొడి వేసి కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి. మనం ఇందాక టమాటోలు వేసినప్పుడు కూడా ఉప్పు వేసాము కాబట్టి ఇప్పుడు కొద్దిగా వేసుకోండి, చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడా మొత్తం కలిసేలాగా ఒకసారి కలపెట్టుకొని 2 నిమిషాల పాటు మూత పెట్టేసేసి వేయించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలబెట్టుకొని ఇందులోకి ఒక నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండు నానబెట్టుకొని ఆ చింతపండు రసం ఇప్పుడు వేసుకోవాలన్నమాట. నేను చింతపండు నానబెట్టుకోవడానికి 1 గ్లాసు నీళ్ళు అయితే వేసుకున్నాను. ఇక్కడ నీళ్లు 1 నుంచి 1.5 గ్లాసు నీళ్ళు అయితే సరిపోతుందన్నమాట. నేనైతే 1 గ్లాసు వేసుకున్నాను, నాకైతే అదే సరిపోయింది. లేదు గ్రేవీ మాకు కొంచెం ఎక్కువ కావాలనుకుంటే నీళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు అనమాట. చింతపండు రసం వేసుకున్న తర్వాత మొత్తం ఇలా ఒకసారి కలబెట్టేసేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు సిమ్ లోనే ఉడికించుకోవాలి. లేదు మీకు వంకాయ తొందరగా మెత్తబడిపోయింది అంటే గనక 5 నిమిషాలు అయితే సరిపోతుంది. తర్వాత ఇక్కడ ఒక చిన్న కడాయిలోకి ఒక పిడికిడన్ని శనగగింజలు, వేరుశెనగ గింజలు తీసుకున్నాను. అవి సగం వేగిన తర్వాత అందులోకి 2 స్పూన్ల వరకు నువ్వులు వేసి వేయించుకోవాలి. ఇవైతే ఇప్పుడు వేగిపోయాయి అన్నమాట. ఇవి చల్లారిన తర్వాత మనం కొద్దిగా నీళ్లు వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడైతే చల్లారిపోయింది. ఇప్పుడు ముందుగా నీళ్లు వేయకుండా ఒకసారి మిక్సీ వేసేసి తర్వాత నీళ్లు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇటుపక్క అయితే ఇక్కడ వంకాయ గ్రేవీ కూడా ఉడికిపోయింది. ఇప్పుడు ఒకసారి కలబెట్టేసేసుకొని ఇందులోకి మనం రుబ్బుకున్న నువ్వులు, వేరుశెనగ గింజల పేస్ట్ అయితే వేసుకోవాలి. అదే మిక్సీ జార్లోకి 1/2 గ్లాసు వరకు నీళ్లు వేసి ఒకసారి మిక్సీ జార్ను కూడా కడిగి పోసుకుందాం. అందులో అంటుకొని ఉంటుంది కదా పేస్ట్ అంతా, అదంతా కూడా వచ్చేస్తుంది. ప్లస్ మనకి ఇంకొంచెం గ్రేవీ కూడా వస్తుంది అనమాట. ఇలా మొత్తం ఒకసారి కలబెట్టుకున్న తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని కలబెట్టేసేసుకొని తర్వాత ఈ స్టేజ్లోనే ఒకసారి ఉప్పు కూడా చెక్ చేసేసుకొని ఉప్పు సరిపోకపోతే వేసుకోవచ్చు. నాకైతే సరిపోయిందనమాట. తర్వాత దీనిపైన మూత పెట్టేసి సిమ్ లోనే 5 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకుంటే ఎంతో యమ్మీ వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇందులో ఎక్కువ మసాలాలు కూడా లేదు, మీరు గమనిస్తే చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. రైస్లోకైనా, చపాతీలోకైనా, బిర్యానీలోకైనా, జీరా రైస్లోకైనా, బగారా రైస్లోకైనా, ఇలా ఎందులోకైనా కమ్మగా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఒకసారి చేసి రుచి చూసారంటే మాత్రం తప్పకుండా వారానికి ఒకసారి అయినా చేసుకుంటారు, నాది గ్యారంటీ. ఇక ఈ రోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ చూస్తూనే ఉండండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.